హాయ్ వీవర్స్, వెల్కమ్ టు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనం విజయవాడ బందర్ రోడ్లోని బాపు మ్యూజియం గ్రౌండ్లో ఉన్నాము. ఇక్కడ చేనేత కళలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇక్కడ వుడ్తో తయారు చేసిన అనేక ఐటమ్స్ ఉన్నాయి. అసలు ఇవి ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా తయారు చేస్తారు, ఇవన్నీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం పదండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎప్పుడు స్టార్ట్ అయిందండి అసలు ఈ ఎగ్జిబిషన్? డిసెంబర్ 15కి స్టార్ట్ అయిపోయింది ఇది ఎగ్జిబిషన్. ఇక్కడ మా వాళ్ళు చాలా దూరం దూరం నుంచి వచ్చినాయి. ఇక్కడ చీరలు, బట్టలు, హ్యాండీక్రాఫ్ట్స్ అన్నీ వచ్చినాయి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చాలా బాగుంటుంది. ఇంకా ఫెస్టివల్ నడుస్తుంది కదా, న్యూ ఇయర్, హ్యాపీ, ఇంకా క్రిస్మస్ కానీ ఇంకా సంక్రాంతి కానీ, దానికోసం ఇక్కడ పెట్టారు. అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నేనంటే చాలా దూరం నుంచి వచ్చిన, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినాయి. ఇది హ్యాండీక్రాఫ్ట్ కోసం మాది ఇది స్పెషల్ ఉంటుంది అక్కడ హ్యాండీక్రాఫ్ట్, ఉత్తరప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్. ఇది అంటే మీరు సొంతంగా చేస్తారా, లేదంటే దీనికి ఒక ఎవరైనా ఉంటారా దీన్ని ఆర్గనైజ్ చేయడానికి? లేదు, నేను సొంతంగా తయారు చేసిన ఇది అన్ని ఐటమ్. ఇది మా ప్రోడక్ట్. ఇది ఏంటి అంటే మా ఇంటిలో తయారైపోతుంది. మా డాడీ కానీ బ్రదర్స్ కానీ అన్నీ ఇదే తయారు చేస్తారు మా ఇంటిలో. ఇక్కడున్న ప్రతి ఒక్క ఐటము మీరే తయారు చేశారండి? అవునండి. ఎంతమంది ఉంటారండి? అంటే ఒక్కొక్క ఐటమ్ తయారు చేయడానికి మినిమం ఎన్ని రోజులు పడుతుంది? ఒక్కొక్క ఐటమ్ అంటే 3 రోజులు 4 రోజులు పడుతుంది ఒక్కొక్క ఐటమ్కి. ఏంటంటే ఇది 10 మంత్స్లో ఇది అన్నీ తయారైపోతాయి మా ఐటమ్ అన్నీ. తర్వాత ఇక్కడ వస్తాయి డిసెంబర్ కానీ జనవరి కానీ, అంతే. మీరు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు కదా, మరి ఇవన్నీ సేల్ అవుతాయా? మీకు ఆదాయం బాగానే ఉంటుందా? అవును, బాగానే ఉంటుంది. ఇక్కడ ప్రాఫిట్ వస్తుందా మీకు? అవును, వస్తుంది. ఇక్కడ చాలా మంచి ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ప్రతి ఇయర్ నేను వస్తూనే ఉంటారు ఇక్కడ. ఇంకా 10 ఇయర్స్ నుంచి ఇక్కడనే వస్తూనే ఉంటాను. ఇక్కడ బాగుంటుంది. డిసెంబర్ కానీ జనవరి కానీ ఈ సంవత్సరంలో వస్తుంది. సంవత్సరం ఇక్కడే పెడతారా? ఇక్కడికే వస్తారా? అవును, ప్రతి సంవత్సరం ఇక్కడనే పెడతారండి. వచ్చినప్పుడల్లా ఎన్ని రోజులు ఉంటారండి ఇక్కడ? అయితే 1 మంత్ ఉంటారు అంతే. 1 మంత్ దాకా ఇక్కడనే ఉంటారు. తర్వాత ఇంటికి వెళ్తారు. మీరు ఇవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత తయారు చేస్తారా, లేదంటే అక్కడ తయారు చేసి ఇక్కడ తీసుకొచ్చి సేల్ చేస్తారా ఎగ్జిబిషన్లో పెట్టి? నేను అక్కడనే తయారు చేసి ఇక్కడ తీసుకొస్తాను. ఒక్కొక్క దానికి స్టార్టింగ్ రేటు ఎలా ఉంటుందండి? మా దగ్గర అయితే 10 రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటుందా, ఇంకా అయితే 10,000 20,000 దాకా ఉంటుంది నా దగ్గర. మరి ఎక్స్ప్లెయిన్ చేస్తారా చిన్న చిన్న ఐటమ్స్ నుంచి? ఏంటి అంటే మా దగ్గర 10 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుందా స్పూన్స్. ఇది ఈ స్పూన్ చూస్తుండే అంటే 10 రూపీస్ స్టార్ట్ అవుతుంది అంతే. ఇంకా తర్వాత ఏదైనా వుడన్ కామ్ అవుతుంది, నీమ్ కామ్. ఇది దీనికి స్పెషల్ ఏంటి అంటే ఇది డాండ్రఫ్ రాదా దీంతో చేస్తే అంటే అంతే. అవును, ఇది నీమ్ చెక్క స్పెషల్ ఫోర్ నీమ్ కామ్. ఇది వేపతో తయారు చేస్తాయి అంతే. ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయి. ఇంకా ఇది అంటే బొమ్మల చాలా చిన్న పిల్లలకి ఇక్కడ చాలా మంచి మంచి ప్రోడక్ట్ ఉంటుంది మా దగ్గర. ఇంకా అంటే చెక్క మనీ బ్యాంక్ ఉంటుందా ఇది. దీనికి అంటే లాక్ కూడా ఇచ్చారు కింద. ఇంకా అంటే మా దగ్గర టెలిఫోన్స్ ఉన్నాయా, వింటేజ్ చాలా పాత వింటేజ్ కలెక్షన్ ఉంటుందా. ఏదైనా తీసుకుంటే వింటేజ్ కలెక్షన్ ఉంటుందా, గార్డెన్ టేబుల్స్ ఉంటుందా, అన్నీ ఉంటుందా మా దగ్గర. ఇది వాషబుల్ ఉంటుందా, ఇది ఎట్లయినా దంచితే ఇరిగిపోతూ వాషబుల్ ఉంటుందా, మంచిగా యూజ్ చేసుకోవచ్చు మీరు ఇంటిలో. ఇంకా అంటే చిన్న పిల్లలకి ఇది షోకేస్లో పెట్టడానికి చాలా మంచి ఉంటుందా ప్రోడక్ట్ మా దగ్గర. ఇది అంటే ఇంకా అంటే ఇది ఉన్నాయి వింటేజ్ కలెక్షన్. ఇది వింటేజ్
ఇది 450 రూపాయల నుంచి స్టార్ట్ ఉంటుందా, ఇంకా తక్కువ కాస్ట్లో కావాలంటే 250 రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటుందా. ఏం వుడ్తో తయారు చేస్తారండి ఇది? ఇది అంటే మ్యాంగో వుడ్, ఇది మ్యాంగో వుడ్తో స్టార్ట్ చేస్తాం దీన్ని. ఇంకా మా దగ్గర అంటే వాల్నట్ ఉంటుందా, టేక్ ఉంటుందా, బబుల్ చెక్క, చాలా రకాల వుడ్ ఉన్నాయి నా దగ్గర. అంటే వుడ్ అయిన తర్వాత వాటర్ పడగానే కొంచెం ఇది వాల్నట్ చెక్క, దీంతో ఇది వాష్ కూడా చేసుకోవచ్చు మీరు. మ్యాంగో అంటే వాష్ చేయకూడదు, మ్యాంగో అంటే ఊరికే షో పెట్టడానికి ఉంటుందా. వాల్నట్ చెక్క అయితే మీకు మంచిగా వాష్ చేసి ఏం కాదు, వాటర్తోని సోప్తోని ఎట్లయినా వాష్ చేసుకోవచ్చు మీరు. వేటితో తయారు చేస్తారండి ఈ బడ్స్? ఇది అంటే రెడ్ రోజ్, ఇది ఐటమ్, ఇది రెడ్ రోజ్ ప్లస్ బ్రాస్ ఉంటుంది. ఇది 1 పీస్ కటింగ్ వితౌట్ జాయింట్, ఇందులో జాయింట్ ఏం ఉండదు. ఇది షోకేస్లో పెట్టడానికి చాలా అందంగా కనిపిస్తుంది, బాగుంటుంది. ఇది చిన్నగా ఉంది, దీని ప్రైస్ ఎంత? అవి పెద్దగా ఉన్నాయి వాటి లేదు, ఇది అంటే సింగిల్ అయితే రాదా, ఇది వస్తుంది మీకు సెట్ తీసుకుంటే బాగుంటుంది. సెట్ అంటే మీకు 450 రూపాయలు పడుతుంది సెట్ మొత్తం. ఇంకా పెద్ద సైజు కావాలంటే 800, ఇంకా పెద్ద సైజు అంటే 1000 రూపాయలు వస్తాయి అంతే, జోడీలాగా వచ్చేస్తాయి మీకు. ఇక్కడ ఫ్లవర్ వాజులు కూడా ఉన్నాయి, మరి అవి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయండి? ఫ్లవర్ వాజ్ అంటే మీకు హ్యాండ్మేడ్ కార్వింగ్ ఉంటుంది మొత్తం. ఇది స్టార్టింగ్ మా దగ్గర అంటే 1200 ఇది. ఇంకా తీసుకుంటే మీకు సైజ్ బట్టే రేట్ ఉంటుంది. ఇంకా పెద్ద సైజు ఉన్నాయంటే 1500, ఇంకా పెద్ద సైజు ఉన్నాయంటే 3500, ఇంకా చాలా పెద్ద సైజు ఉన్నాయి మా దగ్గర 10,500 రూపీస్. అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఇల్లు కట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఫ్లవర్ వాజ్ కానీ ఇలాంటి ఐటమ్స్కి చాలా వాటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కానీ ఇంకా చిన్న సైజు ఉన్నాయండి ఇవి? ఇంకా చిన్న సైజు కూడా ఉంటుందా మా దగ్గర, చిన్న సైజు. కూడా ఉంది, కుర్చీలు, టేబుల్స్ అన్నీ ఉన్నాయి. ఇవి ఎంత ఉంటాయండి? ఇది అంటే గార్డెన్ కోసం ఉంటుందా. ఇంకా చిన్న సైజ్ కావాలంటే ఈ సైజ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. వీటి ప్రైస్ ఎంత అండి? 750. ఇది అంటే రెండు ఒకటి ఇది ఒక్కొక్కటి 750 ఉంటుందా. ఇది మొత్తం ఇది కూడా వాల్నట్ చెక్కతో తయారు చేసిన, ఇది వితౌట్ జాయింట్ పీస్ ఉన్నాయి. మరి డిస్కౌంట్లు ఉంటాయండి మీరు ఇలా పెట్టినప్పుడు? డిస్కౌంట్ ఇస్తామమ్మా, ఏదైనా ఐటమ్ తీసుకుంటే 20% డిస్కౌంట్ ఇస్తాం మా షాప్లో. ఇంకా వేరే షాప్లో అయితే 50% ఉంటుందా మీకు, 10% అన్నీ ఉంటుంది. మరి ఇవి ఎలా అండి? ఇది అంటే గార్డెన్ కోసం ఉంటుంది. ఇది వాటర్కి, ఎండకి ఎట్లయినా వాడుకోవచ్చు మీరు, ఏం కాదు. ఎండకి ఏం కాదు, వాటర్ పడితే ఏం కాదు, మంచిగా యూజ్ చేసుకో. ఇది అంటే మీకు 4 చైర్స్ 1 టేబుల్ వస్తుంది. ఇది 22,000 పడతాయి మీకు. ఇది స్పెషల్ ఫర్ వాల్నట్ వుడ్ మేడం. ఇది అంత కాస్ట్ ఉంది కదా, అందుకని ఎంత కాస్ట్ ఉన్నాయంటే ఇది చేయడానికి కాస్ట్ ఉంటుంది, మళ్ళీ ఎండకి వర్షంకి ఏం కాదు, ఎట్లయినా వాడుకోవచ్చు మీరు. అంటే కొంటారండి ఇలా ఇంత కాస్ట్ పెట్టి కూడా ఇలా ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు? చాలా మంది కొంటారు, ఎందుకంటే ఇది వాషబుల్ కదా, దానికోసం. అదే స్పెషల్, ఇది వుడ్ స్పెషల్ వాషబుల్ ఉంటుంది, అది దానికోసం ఇది కొంటారు. ఇంకా అక్కడ చూస్తే పెద్ద పెద్ద ఫ్లవర్ వాజులు కూడా ఉన్నాయి. అవి ఎంత ఉంటాయండి కాస్ట్? స్టార్టింగ్ చెప్పినాం కదా, స్టార్టింగ్ 750 నుంచి 10,000 వరకు ఉంటుంది అన్నమాట. 10,000 ఉంటుందా. ఇంకా చాలా పెద్ద సైజ్ తీసుకుంటే 10,000, ఇంకా 3,500, 4,500 అన్నీ ఉంటుంది.